మహాకుంభమేళ సందర్భంగా ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం మానిటర్ ప్రశాంత్ తెలిపారు. ఈ రైలు జనవరి 19న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి కాజీపేట విజయవాడ తుని మీదుగా వెళుతుందన్నారు. 8 రాత్రులు 9 పగళ్లు సాగే ప్రయాణంలో ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలను చూడవచ్చన్నారు. ఎకనామీ, స్టాండర్డ్, కంఫర్ట్ కేటగిరీలలో 3 రకాల బెర్తులు ఉంటాయి. ఒక టికెట్ ధర 22,635 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఒక ప్రత్యేక రైలును కేవలం ప్రయాణికులకు మాత్రమే, బయటి వాళ్ళకి ఎవరికి కూడా దీంట్లో అనుమతి ఉండదు. కేవలం ప్రయాణికులకు మాత్రమే దీంట్లో అనుమతి ఉంటుంది. దీంట్లో మనం 7 రోజులు 7 రాత్రులు 8 పగళ్లతో మన యాత్ర ప్రారంభం అవుతుంది. 22,000 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. దీంట్లో ముఖ్యంగా వసతి, భోజనం, రవాణా ఇదంతా కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. దీంతోపాటు ప్రతి కోచ్లో కూడా ఒక టూర్ ఎస్కార్ట్ ఉంటారు, దాంతోపాటు ఒక టూర్ గార్డ్ ఉంటారు. ఇదంతా కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీ. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఫ్యామిలీస్తో వెళ్తున్నారో, ప్రపంచంలో ఉన్న జనాభా అంతా కూడా ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా మన ప్రయాగ్రాజ్ పుణ్యక్షేత్రాలు తిరుగుతుంటారు. అయినప్పటికీ మనకు సేఫ్ అండ్ సెక్యూరిటీతో ఉండడం కోసం అని చెప్పేసి మనం ఈ స్పెషల్ ట్రైన్ని రన్ చేస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ నదీ స్నానాలను ఆచరించి రావడానికి వీలుగా మన సౌత్ సెంట్రల్ జోన్ ఐఆర్సీటీసీ నుండి చేస్తున్నాం. ఈ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రయాణికులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. మధ్యాహ్నం మన సికింద్రాబాద్లో ప్రారంభమవుతుంది. మన మహబూబాబాద్కి వచ్చేసరికి 4 గంటలకు మన మహబూబాబాద్ చేరుకుంటుంది. స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి.